డాక్టర్లు అయితే లిటరల్లీ మొత్తుకుంటున్నారు. రిఫైన్డ్ ఆయిల్స్ వాడొద్దు. హెల్త్‌కి మంచిది కాదు. ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్‌కి ఇది చాలా మంచిది కాదు. ఫ్యూచర్‌లో కూడా ఇప్పుడు బానే ఉంది కదా అని హార్ట్ తింటూ ఉంటే ఫ్యూచర్‌లో ఆ హార్ట్‌కి ఇబ్బందొస్తది రిఫైన్డ్ ఆయిల్స్. కాబట్టి అన్‌రిఫైన్డ్ ఆయిల్స్‌నే వాడండి. అంటే అన్‌రిఫైన్డ్ అంటే ఏంటి? ఎక్స్ట్రాక్ట్ చేసేవి. ఆ పదార్థాల నుంచి తీసుకునేవి ఏ రకమైనటువంటి మిషనరీ గాని లేకపోతే ఏదైనా మిక్సర్స్ కలవనివి ప్యూర్‌గా తీసుకునేటువంటి ఎక్స్ట్రాక్టెడ్ ఆయిల్స్ అంటాం. అవి మాత్రమే వాడండి. వంట చేసుకునేటప్పుడు గాని, ఇంకోటి గాని అవే వాడండి అని చాలా క్లియర్‌గా, చాలా ధైర్యంగా చెప్తున్నారు డాక్టర్లు. సో, ఇప్పుడు మనం ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ ఎట్లా చేయాలి? ఈ గానుగ అనేది ఎట్లా నడపాలి? దానికి ప్రాఫిట్స్ ఏ రకంగా వస్తాయని చూద్దాం. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తది. 2 రకాల మెషిన్స్ ఉంటాయి. ఒకటి డొమెస్టిక్ పర్పస్ ఇంటి దగ్గర మన చుట్టాల్లో వర్క్ చేసుకోదగ్గది. చేసుకోవచ్చు. రోజుకి 20, 30 మంది వరకు దాంట్లో కూడా చేసుకోవచ్చు. దానికి ఒక 15, 20 వేలు ఉంటది ఆ మెషిన్. లేదు కమర్షియల్ పర్పస్ నేను గట్టిగా డబ్బులు పెడతా అంటే రూ. 1,00,000 పైన ఈ మెషిన్స్ దొరుకుతాయి. సో రెండిట్లో ఒకటి మనం పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. ఇంట్లో చాలు ఇందాక చెప్పా కదా చాలా బద్ధకిష్టులకి చక్కగా ఉపయోగపడేది. మన దగ్గరికి సీడ్స్ తీసుకొచ్చి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇవ్వడానికి ఒక రేట్ పెట్టొచ్చు. లేదా మనమే తెచ్చుకొని కురిడి గాని, ఇంకోటి గాని తెచ్చుకొని తయారు చేసి వాళ్ళకి ఇవ్వడానికి మనం ఇంకొక రేట్ పెట్టొచ్చు. అట్లా రోజుకి 10-15 మందొస్తే ఒక్కొక్కళ్ళ వద్ద ఎక్స్ట్రాక్ట్ చేసినవి వాళ్ళు తెచ్చుకున్నవి ఇవ్వటం కావచ్చు, లేదా మనం చేసి అమ్మినవి కావచ్చు. ఇట్లాంటివన్నీ కలిపి జస్ట్ 15, 20 మంది, 20 మంది ఏసుకోండి. ఒక్కొక్కళ్ళ దగ్గరికి మనం యావరేజ్‌గా ఒక రూ. 30 వరకు లాభం. అమ్మితే లాభం గావచ్చు, చేసివ్వడం వల్ల లాభం గావచ్చు. గనక వేసుకుంటే చాలా తక్కువ చెప్తున్నాను నేను. మినిమమ్ గనక చేసుకోగలిగితే చక్కగా మనకి రూ. 600 రోజుకి మనం లాక్కోవచ్చు. సంపాదించొచ్చు సారీ. సో 2 హెచ్‌పీ మోటార్ ఒకటి కావాల్సి ఉంటుంది దీనికి సంబంధించి. దీనికి ఈ మోటార్‌కి కొబ్బరి నూనె స్క్రాప్ చేసేటువంటిది కూడా ఇస్తారు వాళ్ళు. 2 హెచ్‌పీ మోటార్‌తో పనిచేసే దానికి కొబ్బరి నూనె కోర్ తీసేటువంటి స్క్రాప్ ఉంటది. అది మెషిన్‌తో పాటే వస్తది. దాన్ని ఉపయోగించుకొని మనం దీని ద్వారా ప్యూర్ ఆర్గానిక్ ఆయిల్స్‌ని కావాల్సినవి కూడా మనం చక్కగా తయారు చేసుకోవచ్చు. 100 లీటర్ల వరకు రోజుకి అవుట్‌పుట్ వస్తది. మన ఓపిక. మన దగ్గర ఆ లెవెల్‌లో జనాలు రారు. 20 మందే వస్తారంటే 20 మందే. రూ. 30 లాభం. 600 నెలకు 18,000 కాలు మీద కాలేసుకొని కూర్చుని. జస్ట్ వాళ్ళొచ్చారు చేస్తాం. వచ్చి మళ్ళీ కూర్చుంటాం. మన పని మనది. ఏదో హెల్పర్‌ని పెట్టుకుంటాం. ఆ 18,000లో 8,000 6,000 ఆళ్ళకిస్తాం. మిగతా 12,000 జేబులో ఏసుకోవడం. అంటే మన ఛానెల్ లక్షాధికారులు అయిపోయే ఛానెల్ వీడియోలు మాట్లాడం మనం. మనం ఇంటి అద్దె కట్టుకునేది, మన పిల్లల ఫీజులు కట్టుకునేది, మన బండి ఈఎంఐ కట్టుకునేది అట్లాంటి బిజినెస్ గురించి మాత్రమే మన దాంట్లో మాట్లాడుతాం. కాబట్టి ఇది ఈ రకమైనటువంటి ప్రాఫిట్ అనేది ఈ బిజినెస్ లో ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని మన బ్యాచ్ లో ఇడు బద్దకిష్టరా, ఇడు ఖాళీగా ఉన్నాడరా, వీడికి ఈ వీడియో పంపిస్తే ఉపయోగపడుతుందా అని అమ్మాయినా అబ్బాయినా అనుకునే వాళ్ళకి కంపల్సరీ వీడియో పంపించండి. వాట్సాప్ లో మీరు డైరెక్ట్ వాళ్ళకి పంపించలేకపోతే స్టేటస్ పెట్టండి. ఇంకా వాళ్ళు మన చుట్టాల్లో ఉంటేనో ఫ్రెండ్స్ లో ఉంటేనో గ్రూప్స్ ఉంటాయిగా, 10th గ్రూప్స్, ఇంటర్మీడియట్ గ్రూప్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్, అందులో పడేయండి లింక్. జస్ట్ లింక్ తీసుకురాడు పడేయండి. ఫేస్బుక్ లో షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి వాట్సాప్ లో. జస్ట్ పడేయండి లింక్. మీరు ఇచ్చే ఒక షేర్ ఏమైందో తెలుసా? కొన్నాళ్ళ తర్వాత ఎక్కడో ఎవరో చూసి స్టార్ట్ చేస్తారు. ఆ లైఫ్ సెటిల్ అవుతారు. వాళ్ళ పిల్లలు ఫీజులు కట్టుకుంటారు. వాళ్ళ ఇంటి అద్దెలు కట్టుకుంటారు. చాలా ఉపయోగపడుతుంది. షేరే కదా అనుకుంటాం. కానీ ఆ షేర్ రేపు పొద్దున బాగా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకి. కాబట్టి వీలైనంత ఎక్కువగా వీడియోని షేర్ చేయండి.